పులివెందులలో చంద్రబాబు పాక చేతికి కీలక అస్త్రం వచ్చిందా? వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది. ఇప్పటికే మద్యం వ్యవహారాలకు సంబంధించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పెన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్ అవినీతి అక్రమాలకు సంబంధించిన వారిపై కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వం పులివెందులపై దృష్టి సారించింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం. పులివెందులలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఏర్పాటు చేసిన జగనన్న మెగా లేఅవుట్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మెగా లేఅవుట్పై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులలో ఇల్లు లేని పేదలకు ఇళ్లను కట్టించిస్తామని 8,400 ఇళ్లను మంజూరు చేశారు. అయితే అసలైన లబ్ధిదారులకు బదులుగా అనర్హులకు ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో చంద్రబాబు జగనన్న మెగా లేఅవుట్లపై అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు జగనన్న లేఅవుట్లో 3 ఏళ్ల క్రితం స్థలాలు ఇచ్చినా ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదని, ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తవ్వలేదని సమాచారం. అయితే ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ను దక్కించుకున్న కాంట్రాక్టర్కు ముందుగానే 60 కోట్ల బిల్లులు చెల్లించేశారని అంటున్నారు. ఆయన డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని ఆపివేశారని చెప్తున్నారు. ఈ కాంట్రాక్టర్ ఎవరో కానీ అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్తున్నారు. పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో వైసీపీ ప్రభుత్వమే ఐచ్ఛికం 3 కింద ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించేలా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. పులివెందులలో ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించడానికి 7 నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలు 6,990 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 3 ఏళ్లలో 99 ఇళ్లను మాత్రమే నిర్మించడం గమనార్హం. అయితే ఇల్లు నిర్మించలేకపోయిన ఈ సంస్థలకు ముందుగానే ప్రభుత్వం బిల్లుల కింద 84.70 కోట్ల మేర చెల్లించిందనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలు, అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. తద్వారా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గంపైనే ఆయన దృష్టి సారించారు. తద్వారా వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.